హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ వీడియో. ఇప్పుడు మనమైతే కనుక సోలో వర్సెస్ సోలో బియర్ ర్యాంక్డ్ విత్ క్రోనో క్యారెక్టర్ ఆడిపోతున్నామన్నా. ఇంకెవరైతే మన వీడియో లైక్ చేయలేదో వెంటనే లైక్ అయితే చేసేయండి. ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే కనుక త్వరగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మనమైతే కనుక ఫ్యూట్లో అయితే దగ్గర ఫ్యూట్లో వచ్చేసరికి మామూలుగా అయితే లేదన్నమాట. ఏమిస్ మామూలుగా కొట్టలేదు అనమాట. వాడికైతే డ్యామేజ్ అయితే చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్కి అయితే వెళ్దాం. అదే యార్ వాళ్ళైతే కనుక కొట్టేస్తున్నారన్న బీవచ్చంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే మెడికిట్ అయితే వేసేద్దాం. మెడికిట్ వేసాం. కవర్ అయితే తీసుకుందాం. అది యార్ బైజన్ యూఎంపీ అంత రేంజ్ అయితే లేదు. అరే ఎవడరా వీడు ఎక్కడ నుంచి వచ్చాడు? వీడు ఒక హెడ్ షెడ్ అయితే కొట్టేద్దాం. ఒక హెడ్ షెడ్ అయితే ఇచ్చేసాం అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లూట్ చేసుకుందాం. మన దగ్గర అయితే కనుక లాంగ్ రేంజ్ గన్ అయితే లేదు. ప్రతి కనుక లాంగ్ రేంజ్ గన్ అయితే చేసుకుందాం. ఓకే, డెత్ బాక్స్ ఏమన్నా ఉన్నాయా? వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఎక్సమైట్ అయితే ఉంది. ఎక్సమైట్ అంత లాంగ్ అయితే వద్దు మనకి. నెక్స్ట్ ఇక్కడ M43 చిప్ అయితే ఉందన్నమాట. మనమైతే గన్ అయితే స్విచ్ అయితే అవుతాం. ఒక్కసారి ఓపెన్లోకి వస్తే కనుక వాళ్ళకు ఒక హెడ్ షెడ్ అయితే ఇచ్చేద్దామన్నా. ఓకే, డ్రాగ్ అయితే అయితే ఏం చేయలేమన్నమాట. మ్యాక్సిమం మనమైతే కనుక 2 kills అయితే కొట్టేసాం. ఓకే, బయట వచ్చేసరికి ప్రత్యేకంగా పీక్ మెయిన్ బిల్డింగ్లోకి అయితే వెళ్దాం అనమాట. అక్కడ ఎన్ని kills వస్తాయి చూద్దాం. ఇంకెవరైతే మన ఛానల్ లైక్ చేయలేదు అని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అన్న. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా ఎవడు ఒక్కడు కూడా కనబడట్లేదు. లోపల మ్యాక్సిమం ఫైట్ అయితే అయిపోయినట్టుంది. ఒకసారి అయితే వెళ్ళి చూసేద్దాం అనమాట. ఓకే, లోపల వచ్చేసరికి ఫైట్ అయితే అయిపోయింది అన్న. రియార్ అడుగుండా వాడు వచ్చాడు. వాడికి అయితే ఒక హెడ్ షెడ్ ఇచ్చే పడద్దాం. యూఎంపీ అయితే కానీ డ్రాగ్ అయితే తెలుస్తలేదన్న. మనం ఓకే, బోల్ అయితే కొట్టేసాం. యూఎంపీ అయితే కనుక ఈ మధ్య రీకాల్ అయితే అవుతుందన్న. మనం అయితే ఏం చేయలేము అనమాట దానికి. ఓకే, ఇంకెక్కడ చూద్దాం. ఎనిమిది వచ్చేసరికి రీకాల్స్ అయితే కొట్టడం అయితే జరిగింది. మనం అయితే కనుక ఇప్పుడు సరిగ్గా రాకపోతే కనుక ఎవరైతే ఏమి అనుకోకండి. మెల్లమెల్లగా అయితే నేర్చుకుంటానన్నా. మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ అయితే కనుక చాలా దగ్గరికి అయితే ఉన్నాను. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినైతే ఫినిష్ చేద్దామన్నా. వీడైతే కానీ కొట్టేస్తున్నాడు మనని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఓపెన్లోకి వెళ్ళిపోతాం. వాడి దగ్గర వచ్చేసరికి మ్యాగ్ గన్ అయితే ఉందన్నమాట. వాడు మ్యాగ్ గన్తో వచ్చేసరికి మనం కొడితే కనుక మన పనికి అంతే. మనమైతే కనుక ఇప్పుడైతే మిడ్ రేంజ్ నుంచి అయితే ఆడదాం అనమాట. ఓకే, వాడైతే రావట్లేదు. మనమే వెళ్దాం వాడు రాకపోతే. వాడైతే ఇటు వస్తాడు అనుకుంటా. వాడికి డ్యామేజ్ అయితే ఇచ్చామన్నా. వాడైతే కనుక కార్నర్లో అయితే ఉన్నాడు. ఓకే, మనకు వచ్చేసరికి పీక్లో వచ్చేసరికి మొత్తం 4 kills అయితే వచ్చాయి అనమాట. ఇంకా ఒక్క ఎనిమిది కూడా మనకైతే దొరుకుతలేదు. ఓకే, మనమైతే కనుక అట్లా పాస్ చేద్దాం. మెల్లగా చూసుకుంటూ భీమ్ శక్తి అనమాట. ఓకే, భీమ్ శక్తిలో కూడా ఎనిమిస్ ఎవరు లేరమ్మా. నేనైతే కనుక భీమ్ శక్తి మొత్తం అయితే వెతికేసాను. ఒక్క ఎనిమిది కూడా దొరకలేదు. అలా భీమ్ శక్తి నుంచి అయితే కనుక మన ప్రయాణం క్లాక్ టవర్కి అయితే మొదలైంది. ఓకే, క్లాక్ టవర్లో అయినా ఎనిమిస్ ఉంటారు లేదో చూద్దాం అన్న. ఓకే, క్లాక్ టవర్ దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. క్లాక్ టవర్లో కూడా ఎనిమిస్ అయితే ఉన్నారు. మామూలుగా నేనైతే కనుక చుట్టుకొచ్చేసాను ఎనిమిస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే కనుక బిల్డింగ్ లోపలికి అయితే వెళ్ళిపోద్దాం. ఎవడైనా సరే లోపలికి అయితే రావాలి. లోపలికి వచ్చినప్పుడు అప్పుడైతే చూసుకుందాం అన్న. ఓపెన్లో ఫైట్ అయితే తీసుకోకండి. ఓకే, లోపలికి వస్తున్నాడా? హెడ్ షాట్ ఇచ్చేద్దాం అనుకున్నా కానీ హెడ్ షాట్ అయితే రాలేదు. మనమైతే ఏమన్నా చేయలేం. హెడ్ షాట్ రాకపోతే బాడీ షాట్ అయినా కొట్టాం కదన్న. మీరు కూడా ఒక లైక్ అయితే కొట్టాను అనమాట మన వీడియోకి. ఓకే, మనోడైతే కనుక బయట ఓపెన్లో అయితే ఎవరు లేరు. మనం జాయిగా లూట్ చేసుకైతే బయలుదేరిపోదాం అనమాట. మన డెత్ బాక్స్లో ఏమన్నా చూద్దాం. ఓకే, మన డెత్ బాక్స్ వచ్చేసరికి ఇన్హేలర్స్ అయితే ఉన్నాయి. ఓకే, చాలు మనమైతే బయలుదేరిపోదాం. ఇంకా పీక్ మెయిన్ బిల్డింగ్ దగ్గరలో కూడా ఎనిమిస్ అయితే ఎవరు లేరన్న. ఫుడ్ స్టెప్స్ కూడా ఏం రావట్లేదు. మనం అయితే కనుక ఇప్పటికి 5 kills అయితే కొట్టేసాం అనమాట. మినిమం ఇంకో 10 kills అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఉన్నారు. అరే యార్, మొత్తం హ్యాంగర్కి వచ్చామన్న. హ్యాంగర్లో కూడా మొత్తం వెతికేసాం. హ్యాంగర్లో కూడా ఒక్క ఎనిమిది కూడా దొరకలేదు. అలా వెతుకుతూ అలా ముందుకు వస్తూ ఉంటే ఇక్కడైతే ఫైటింగ్ అయితే జరుగుతుందన్న. ఓకే, చూసుకోవచ్చు. ముందైతే కనుక ఫైటింగ్ అయితే జరుగుతుంది. ఓకే, ఒకడైతే వెహికల్ అయితే వేసుకొస్తున్నాడు. ముందు ఆ వెహికల్ వేసుకొచ్చినా అయితే కొట్టేద్దాం. అరే యార్, లేదు వైట్ వస్తున్నాడు. మనమైతే కనుక ఇంటికి వెళ్ళిపోతాం. తినంటే కనుక మనకైతే డామ్ చేస్తాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి అయితే వచ్చేసాం. ప్లాన్ పెడదామా వద్దులే, మనం వెళ్ళిపోతాం. ఓకే, వాడైతే ఎంత చూసినా రావట్లేదు. మనమే కిందకి వెళ్దామన్నా. వాడైతే కనుక నీట్ కుక్ చేస్తున్నాడు. అరే యార్, వాడైతే నీట్స్ కుక్ చేస్తున్నాడు. ట్రక్లో లేడు, ఎక్కడున్నాడు చూద్దాం. మనమైతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్ అయితే తీసుకున్నాం. ఓకే, వాడైతే లేడు. వాడైతే వస్తాడన్నా. ఓకే, వాడు రాగానే వాడికి హెడ్ షాట్ అయితే ఇచ్చి పడేద్దాం. క్రోనో బాబు మనైతే కనుక కాపాడేసాను అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎనిమిస్ అయితే మామూలుగా లేదు. ఎలాగైతే 6 అయితే ఉందన్న. మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ అయితే తీసుకున్నాం. కింద అయితే కనుక వాడు అసలు
ఫ్లాష్ ఫీజెస్ బాంబ్స్ అన్నీ అయితే వేస్తున్నాడు. ఓకే జాయిన్ అయితే వచ్చేస్తుంది. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోవాలి. ఓకే కొంచెం ఎనిమిస్ వస్తున్నారు. ఫైట్ అయితే ఓకే కిల్ అయితే టూ చేస్తామన్నా. ఓకే ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇంకా ఎక్కడ ఉన్నాడు చూద్దాం ఎనిమిస్ వచ్చేసరికి. ఓకే ఎక్కడైతే ఒకడు ఉన్నాడు వాడైతే హీలేసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్కి అయితే వెళ్ళిపోదాం. యార్ మన కిల్ ఎవడో చోటు చేస్తాడు. ఇంకేం చేయలేమన్నా. ఫోన్ మాత్రం మనం వాళ్ళదు ఆ ఇంట్లో అయితే ఉన్నాడు అనమాట. వాడు ఏకైతే వచ్చేసరికి మామూలుగా కొట్టలేదు. వాడికైతే ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చి పడేద్దామన్నా. ఓకే త్వరగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోదాం. సేఫ్ జోన్కి అయితే మనకి చాలా దూరంగా ఉందన్నమాట. మనమైతే సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే సేఫ్ జోన్ దగ్గరలోకి అయితే వచ్చేసి ఇంట్లో వచ్చేసరికి ఏమైతే ఉన్నాడు. మనమైతే కనుక కవర్లోకి అయితే వెళ్దాం. వాడు దూకిన తర్వాత అయితే కొట్టేద్దాం అనమాట. వాడైతే దూకేసుకుంటున్నాడు. మనమైతే కవర్లోకి అయితే వెళ్ళిపోదాం. వాడి వస్తాడు హీల్ వేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే కనుక. ఓకే మెడికేట్ అయితే చేసాం. వాడైతే రాగానే ఒక హెడ్ షాట్ ఇచ్చాం. బుల్లెట్ కూడా కంటుంది. వాడైతే మనం కొట్టేసేదైతే ఇది అయితే కనుక ఒక బుల్లెట్ కొట్టి మనకైతే హెల్ప్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే మనమైతే జోన్లో పడిపోయామన్నా. జోన్ అయితే హెల్త్ తినేస్తుందన్న. మెడికేట్ అయితే తీసుకుందాం. ఇంకా ఎలా ఒక్కడే ఉన్నాడు. ఓపీ బోల్తేగా ఈసా ఒక్కడిని కొట్టేస్తే కనుక మనకైతే బూయ అయితే వచ్చేస్తుంది అనమాట. వాడైతే కనుక మన పైనే ఉన్నాడు. వాడైతే మనం చూడలేదు. మనమైతే కనుక నైస్గా సేఫ్ జోన్కి అయితే వెళ్తున్నాం. ఓకే బోల్తే మనమైతే సేఫ్ జోన్కి అయితే వచ్చేసాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ అయితే చేస్తున్నాం. లేకపోతే మనకు తారు మాట తక్కువ మాట అయిపోద్ది. వాడైతే వాడైతే దాన్ని బ్యాక్ సైడ్కి వెళ్ళాడు. మనం కూడా బ్యాక్ సైడ్కి అయితే వెళ్దామన్నా. వాడైతే మనం చూసినట్లేడు. బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. 109 అయితే హెడ్ అయితే మ్యాక్సిమం హీల్ అయితే ఉండదు. ఇప్పుడు కనుక రష్ చేస్తే కనుక బూలే 10 సెకండ్స్ పడుతున్నాయి. ఓపీ బోల్ లైక్ అయితే చేసాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ బాయ్ బాయ్.